అయోధ్య రాముని దర్శన భాగ్యం ఇప్పుడు విశాఖ సాగర తీరంలో దక్కుతుంది. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ళ ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది ఈ రామ మందిరం. హనుమాన్ జయంతి రోజున విశాఖ సాగర తీరంలో సనాతన ధర్మం రాముని తత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా 90 అడుగుల ఎత్తుతో అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతి కలిగేలా విశాఖ తీరాన ఈ రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. जय श्री राम। सभी लोगों को जैसा श्री राम मंदिर अयोध्या में बना हुआ है वैसा ही यहाँ पे विशाखापट्टनम में बनाया गया है। जैसे भगवान के बालक रूप दर्शन अयोध्या में होते हैं वैसे ही यहाँ होते हैं। जो लोग अयोध्या नहीं पहुँच पा रहे हैं वो लोग आकर के वहाँ की अनुभूति यहाँ ही प्राप्त कर सकते हैं। इस मूर्ति में भगवान के 10 अवतार के भी दर्शन दिखाए गए हैं। जो लोग वहाँ नहीं पहुँच पा रहे हैं आकर के यहाँ दर्शन कर सकते हैं। जय श्री राम। 8 बजे से शाम को सुबह 10 बजे से रात्रि 10 बजे तक दर्शन आकर कर सकते हैं, पूजन भी कर सकते हैं, आकर के भगवान का अर्चन भी कर सकते हैं, अभिषेक भी कर सकते हैं। जय श्री राम। అయోధ్య రామ మందిరం బాలరాముని ప్రతిష్ఠ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు విశాఖ సాగర తీరం జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతోంది. అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోలేని వారికి విశాఖ సాగర తీరంలో కొలువైన శ్రీరాముని దర్శన భాగ్యం చాలా మందికి కలుగుతోంది.